హే గాయ్స్, గుడ్ మార్నింగ్. డే వన్ ఆఫ్ వ్యాన్ లైఫ్లో మంచిగా డే వన్ అయితే అంటే సాటిస్ఫాక్టరీగా అయిపోయింది. ఇప్పుడు డే టూ అన్నమాట. ఇప్పుడు మార్నింగ్ అయితే 5:30 అవుతుంది. ఇది సన్ రైజ్ పాయింట్. నిన్న కార్ పెట్టాం కదా గుడి ముంగట, అక్కడనే సన్ రైజ్ పాయింట్ అనమాట. సో ఫస్ట్ అయితే వెళ్ళి సన్ రైజ్ షూట్ చేసుకున్నాము. ఆలోపు ఈ మైక్ కూడా ఆఫ్ అయిపోతుంది. రైట్, నేను ఈ వెంకటేశ్వర స్వామి క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నా. ఈరోజు స్నానం అయితే చేస్తాను. ఇక్కడ ట్యాప్ ఉంది మనకి. సో స్నానం చేయడానికి నేను ఈ బకెట్ తీసుకున్నాను అనమాట. ఫోల్డబుల్ బకెట్. ఇది ఎట్లా అంటే మనము పట్టుకొని ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా బకెట్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మళ్ళీ ఇట్లా ప్రెస్ చేసేస్తే మళ్ళీ ఈ షేప్లో అయిపోతుంది. సో స్టోరేజ్ సేవింగ్కి మంచి ఉపయోగం అనమాట. ఇది ఈరోజు ఫస్ట్ టైం నేను యూజ్ చేయబోతున్నాను. ఇదివరకు యూజ్ చేసిన ఒకసారి, బట్ స్నానానికి ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఇంకా మ్యూజిక్ వస్తుంది కదా, అది టెంపుల్లో మైక్ సౌండ్ అనమాట. 8-8:30 వరకు అయితే ఆ మైక్ సౌండ్ అట్లా ప్లే అవుతూ ఉంటాయి సాంగ్స్. నుంచి అయితే సేమ్ రొటీన్ అది. మార్నింగ్ లేవడము, ఇక్కడ స్నానాలు చేసేసుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకోవడం. నీళ్ళైతే హాట్ ఉన్నాయి, వామ్ ఉన్నాయి, చల్లగా లేవు. అక్కడ గుడి ముంగడ అయితే చల్లగా ఉండే. సో స్నానం అయితే అయిపోయింది. ఈరోజు బట్టలు నానబెట్టిన, నిన్న వేసుకున్న బట్టలు అండ్ అండర్వేర్స్ అవి ఉతికేసుకుంటే ఇంకా ఈరోజు మార్నింగ్ రిచువల్స్ అయిపోతాయి. అయిన ఎంకన్న గుడి ఇన్ఛార్జి. సో వాషింగ్ చేస్తున్నాడు కదా, ఇది మనకు పెద్ద ఇన్స్పిరేషన్. నేను కూడా ఇప్పుడు రేపు నుంచి అట్లే చేసుకోవాలి కదా, బట్టలు ఉతుకుడు. లైట్ స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా బట్టలు ఉతుకుదాము. బట్టలు కూడా ఇదే బకెట్లో నానబెట్టిన, సర్ఫేసి. ఇంకా అవుట్డోర్లో ఉన్నప్పుడు మనకి వాటర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి, ఎక్కడైతే మనకు వాటర్ అవైలబుల్ ఉంటుందో అక్కడే బట్టలన్నీ ఉతుక్కోవాల్సి వస్తుంది. సో అన్నీ జమ చేసి ఒకరోజు వాటర్ దొరికిన రోజు ఉతుక్కోవడమా, లేదంటే డైలీ ఆ వాటర్ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ డైలీ వేసుకొని బట్టలు ఉతుక్కోవడం అనేది అది మన ఇష్టమిగా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇప్పుడు చూసిన కదా, మొత్తానికి అన్నీ ఒకేసారి ఉతుక్కోవడం బదులు డైలీ వేసుకున్న బట్టలు ఉతుక్కుంటే మనకి వాటర్ కూడా తక్కువలో అయిపోతుంది. అండ్ బట్టలన్నీ అక్కడ జమ అయిపోతాయి కదా, జమ అయిపోయిన తర్వాత ఒకవేళ వాటర్ దొరకలేవు అనుకో మనకి ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి నేనైతే డైలీ ఉతుక్కోవడమే బెటర్ అని అనుకుంటున్నా. లైట్ బట్టలు ఉతుకుడు కంప్లీట్. బకెట్ అయితే బాగా యూజ్ అయింది స్నానానికి కానీ బట్టలకు కానీ. సో వర్క్ అయిపోయిన తర్వాత జస్ట్ ప్రెస్ చేసుకుంటే మళ్ళీ స్టోరేజ్ రెడీ. సో బట్టలారేసి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. రైట్, ఇక్కడ గుడి లైన్ పట్టేది ఏదైతే కేసు ఉంది కదా, దాని మీద బట్టలారేసుకున్నాం ఈరోజు. ఆనింగ్ అయితే అవసరం లేదు. డైరెక్ట్ కార్ అక్కడ ఉంది. ఈ బాబాయ్ వచ్చేసి ఎంకన్నా ఇక్కడ టెంపుల్ ఇన్ఛార్జ్ అనమాట. టికెట్లు ఇవ్వడము, టెంపుల్ మెయింటెనెన్స్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటాడు. సో నిన్న రాత్రి కూడా వెళ్తూనే టైం స్పెండ్ చేసిన. నిన్న ఇంకో ఆయన సెక్యూరిటీ ఆయన కదా, సెక్యూరిటీ ఆయన ఉండే. సో వెళ్తాను మంచిగా మాట్లాడుకుని టైం పాస్ చేసిండే, ఊర్లో కథలు అని చెప్తా ఉండే. అండ్ ఈరోజు వచ్చేసి ఉప్మా ప్రిపేర్ చేసిన నేను. సో మనం వ్యాన్లోనే చేసిన, బట్ ఇంకా వీళ్ళతో కలిసి తిందామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన. ఉప్మా తిందాం. టెంపుల్‌లో నేను శనివారం వచ్చింటి. శనివారం అయితే అన్నదానం ఉండేది. దాని తర్వాత ఇంకా 2 డేస్ నేను వ్యాన్‌లోనే వండుకున్నా. ఇంకా మార్నింగ్ టీ గానీ, బ్రేక్‌ఫాస్ట్ గానీ ఇట్లా కలిసి తినేటోన్ని వీళ్ళతోనే. సో ఒకరోజు తను ఆఫర్ చేసేవాడు. పాలైతే ఇక్కడ ఉండేది. పాలు, కాఫీ ఆఫర్ చేసేవాడు. నేను ఈరోజు ఉప్మా ఆఫర్ చేశాననమాట. 3 డేస్ టెంపుల్ దగ్గర ఉన్నా. టెంపుల్ సరౌండింగ్స్ అయితే చూపెట్టలేదు కదా, ఇప్పుడు టెంపుల్ సరౌండింగ్స్, టెంపుల్ లోపల అండ్ బయట మొత్తం చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. వెహికల్లో ఎవరు వచ్చినా సరే పార్కింగ్ ఇక్కడ పెట్టుకుంటారు. అండ్ సన్ రైజ్ పాయింట్ కూడా ఇదే. అండ్ దీని ముంగట చూస్తే టెంపుల్కి మనకి 2 దారులు ఉన్నాయి. ఇటు నుంచి ఒకటి, అక్కడ మేడ్చల్ చౌరస్తా నుంచి అట్లా వచ్చేసి కృష్ణాపూర్ రూట్ నుంచి ఇట్లా రావచ్చు. లేదంటే మళ్ళీ ఇట్లా కూడా ఉంది రూటు. ఇట్లా కిందికి పోతే మాజిద్పూర్ అనే ఊళ్ళో నుంచి మళ్ళీ షామీర్పేటకి వస్తాం అనమాట. సో ఈ టెంపుల్కి 2 రూమ్లు ఉన్నాయి. అండ్ అది వచ్చేసి ఎంకన్నా ఈ టెంపుల్ ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా, ఆయన అందులో ఉంటాడు. సో ఫస్ట్ నేను వ్యాన్ వచ్చేసి ఇక్కడ పెట్టిన, తర్వాత ఈయన పరిచయం అయ్యండి, ఇంకా జనాలు మాట్లాడడానికి ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టిన అనమాట. సో 3 డేస్ అయితే అయింది ఇక్కడ. ఇది టెంపుల్ బయట సన్ రైజ్ పాయింట్ కూడా ఇది. అండ్ ఇది చిన్న హనుమాన్ టెంపుల్. ఇంకా హనుమాన్ జయంతి టైంలో అయితే ఇక్కడ ఫుల్ స్వాములు అయితే ఇక్కడే ఉంటారంట.
టెంపుల్ ఆపోజిట్లోనే ఈ పాయింట్ ఉంది. ఇది వచ్చేసి సన్ రైజ్ పాయింట్ ప్లస్ జనాలు ఇక్కడ కూర్చొని కొద్దిగా చిల్ అవ్వడానికి, అంటే ఐ మీన్ టైం స్పెండ్ చేయడానికి. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ మనకు సన్ రైజ్ సూపర్ కనబడుతుంది. అండ్ ఇక్కడ చూడండి 2 గుండ్లు, ఆ గుండ్ల మధ్యలో ఒక సందు ఉంది. ఆ సందులో కూడా ఒకటి దేవుడి విగ్రహం ఉంది, అది చూపిస్తా చూడండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. ఈ గుండ్ల పక్కన షెడ్ ఉంది, జాతరలు కూడా అవుతాయి అప్పుడప్పుడు, సో జనాలకి వీలుగా అన్నట్టు. సో ఇది గుండు దగ్గరికి వెళ్తే ఇట్లా దీని లోపల అయితే వీరభద్రస్వామి, ఇది వచ్చేసి వీరభద్రస్వామి టెంపుల్ గుహ లోపల. ఈ గుండు నుంచి బయటకు వెళ్తే మొత్తం లొకేషన్ అయితే అదంతా మనకి ములుగు ఉంది కదా, షామీర్పేట నుంచి ఇటు కరీంనగర్ వెళ్ళే సైడ్లో ములుగు వస్తుంది, అదంతా ములుగు ఫారెస్ట్ అనమాట. అంతా చూస్తున్నారు కదా, అంతా ఫారెస్ట్, ములుగు ఫారెస్ట్. ఇక్కడ అప్పుడప్పుడు జాతరలు కూడా అవుతాయంట, సంవత్సరానికి ఒకటి 1 or 2 times. సో దానికోసం వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ. అది చూసుకుంటే మనకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డు అది. సో దానికి వాటర్ వచ్చేసి మనకి ఇటు కొమరవెల్లి దగ్గర ఒక పాయింట్ ఉంటుంది, అక్కడ నుంచి 6 పంపుల నుంచి పైకి పంపు చేసి గ్రావిటీ ద్వారా మనకి హైదరాబాద్లోని సైనిక్పూరి కానీ పటాన్చేరు సైడు అండ్ ఆలేరు ఇదంతా వాటర్ సప్లై ఉంటుందంట ఇక్కడ నుంచి. శనివారము అన్నదానం జరుగుతుంది. ఈ షెడ్ ఉంది కదా ఇక్కడ, బ్లూ కలర్ షెడ్, ఇక్కడైతే ప్రతి శనివారము అన్నదానం జరుగుతుంది ఈ టెంపుల్ దగ్గర. జనాలు అయితే ఈ ఊరు చుట్టుపక్కల వాళ్ళు, పని చేసుకునే వాళ్ళు అండ్ ఈ టెంపుల్ విజిట్ చేసే వాళ్ళు అందరూ వస్తారు ఆ రోజు. హనుమాన్ టెంపుల్ ఇది కరెక్ట్, ఈ మెయిన్ టెంపుల్ ఉంది కదా, మెయిన్ టెంపుల్ ఆపోజిట్లో అనమాట. ఇంకా మెయిన్ టెంపుల్ చూస్తే ఇది బయట నుంచి వ్యూ చాలా సూపర్ అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, జనాలు అయితే ఇవ్వలేరు వీక్ డేస్లో కాబట్టి. పైన అయితే వెంకటేశ్వర స్వామి శంకు చక్రము అండ్ నామాలు ఉన్నాయి. అండ్ బయట ధ్వజస్తంభం, ఇదంతా పార్కింగ్ చేసుకోవడానికి ఈ ప్లేసు ఇదంతా కూడా. అండ్ లోపలికి వెళ్దాం, ఇప్పుడు లోపల చూపిస్తా. ఈ జాతరలకి అయినప్పుడు జనాలు ఎక్కువ ఉంటారు అనమాట. సో దానికోసం లైన్కి ఇక్కడ ముందు ఈ క్యూ లైన్ కోసం కట్టింది ఇది. సో ఇది టెంపుల్, ఇది వచ్చేసి పద్మావతి అమ్మవారు లెఫ్ట్ సైడ్, అంటే మన లెఫ్ట్ సైడ్. అండ్ ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. ఇక దేవుడు చూడండి లోపల గుళ్ళో, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. అండ్ ఇటు సైడ్ మన రైట్ సైడ్ ఇది వచ్చేసి గోదాదేవి. అండ్ టెంపుల్ నుంచి ఇటు బయటకు వెళ్తే మనకి చిన్న గోశాల, ఇక్కడ కొన్ని ఆవుల్ని పెంచుతారు వీళ్ళు. ఇది టెంపుల్కి కిచెన్ రూమ్ లాంటిది. అండ్ ఇది వచ్చేసి గోశాల లాగా. ఇక్కడ కూడా చూడండి, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మనకి ఆవులు ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతం అయితే ఒకటే ఉంది, మేతకి బయటకు పంపించినట్టు. ఇది ఆవుల షెడ్, గోశాల. సో ఇక్కడ కూడా మార్నింగ్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి టైం స్పెండ్ చేయడానికి మంచి లొకేషన్ ఇది. ఇది ఆవులది గోశాల. అండ్ చెట్లు చూడండి ఎంత గ్రీనరీ ఉందో ఇక్కడ. నేను చెప్పినా కదా, ఇటు నుంచి వస్తే మన కృష్ణాపూర్ మేడ్చల్ నుంచి రూటు. అండ్ ఇట్లా కిందికి వెళ్తే మనకి మాజిద్పూర్ నుంచి మళ్ళీ షామీర్పేట సైడ్ వెళ్తాం. అండ్ ఇక్కడ టెంపుల్ పక్కన ఇది ఉంది కదా, ఈ రూటు. కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఒక పాయింట్ వస్తుంది అనమాట, క్లిఫ్ పాయింట్ లాంటిది. ఒక వెనకాల అయితే క్వారీ ఉంది, ఆ క్వారీ దగ్గర కూడా మంచిగా ఉంటుంది లొకేషన్. ఇక్కడి నుంచి వచ్చినాం, అది అక్కడ టెంపుల్ అండ్ మన వ్యాన్. మనం ఇక్కడి నుంచి వచ్చినాము. ఇక్కడి నుంచి ఇట్లా ముందుకు వెళ్ళాలి, ఒక 1/2 kilometer ఉంటుంది అంతే. ఇలా కొద్దిగా ఒక 100 meters ముందుకు వచ్చిన తర్వాత ఇట్లా క్లిఫ్ లాగా కనబడుతుంది మనకు. క్లిఫ్ నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా, ఎందుకంటే కొద్దిగా రాళ్ళు జారుడు అట్లా ఉంటుంది. అండ్ ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఇంత ముందు చూపించిన గోశాల అని చెప్పేసి. సో గోశాల గేట్ ఇది. ఈ గేట్ నుంచి బయటకు వస్తే మనకి క్వారీ కనబడుతుంది. మొత్తం ఇది గుట్టనైతే తవ్విందనమాట. అండ్ ఇట్లానే ఇంకా చక్కగా వెళ్తే మనకి అక్కడ పైపులు కనబడుతుంది కదా, ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఆ ప్లేస్ నుంచి ఆ వెనకాల వాటర్ కనబడుతుంది కదా, అంతా షామీర్పేట లేక్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. ఇంకొకటి ఏంటంటే లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సిటీలో ఎవరికి తెలియదు కాబట్టి ఇంకా ఇంత ప్రశాంతంగా అండ్ నీట్గా ఉంది. స్టిల్ అక్కడ కొంతమంది లొకేషన్ చెప్పినా కదా, షామీర్పేట లేక్ కనబడే లొకేషను. అక్కడైతే చాలామంది లోకల్స్ వచ్చేసి తాగడము, బాటిల్స్ అన్ని పడేయడం అట్లా చేస్తున్నారు. ప్లీజ్ మీరు కూడా ఎక్కడికైనా వెళ్తే ఇలాంటి ప్లేస్లకు కానీ ఇంకే ప్లేస్ కానీ వెళ్ళినా కానీ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. బట్ దాన్ని చెడగొట్టద్దు ప్లేస్ని. ప్లాస్టిక్ పడేయడం కానీ, బాటిల్స్ పడేయడం కానీ, పగలగొట్టడం కానీ అవన్నీ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆ ప్లేస్ అంతా నీట్గా ఉంటుంది కదా, అదేది స్పాయిల్ అయిపోతుంది అనమాట.
సో స్మాల్ రిక్వెస్ట్ అదే, రండి మంచి మంచి ప్లేసెస్ అయితే విజిట్ చేయండి, బట్ ఎట్లా వెళ్ళినామో అట్లానే తిరిగి రండి, ప్లేసెస్ మాత్రం పొల్యూట్ చేయొద్దు అనేది నా రిక్వెస్ట్. ఈ టెంపుల్ అయితే చూడడానికి వచ్చిన నేను, జస్ట్ చూడడానికి వచ్చి నేను ఇంకా చూసినది ఎంత ప్రశాంతంగా ఉందో. అంత ప్రశాంతంగా ఉంది కాబట్టి నేను 3 days ఇక్కడే స్పెండ్ చేసిన, అండ్ వ్యాన్ లైఫ్ కూడా టెస్ట్ చేద్దామని చెప్పేసి. బట్ ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉంది నాకు. అది కాదు మనం చేయాల్సింది ఏంటంటే అడ్వెంచర్. అంటే మనకి ఏ ఫెసిలిటీస్ లేనప్పుడు ఎట్లా ఉంటాం అనేది చూపించాలి, నేర్చుకోవాలి. సో ఇక్కడైతే ఈ వెంకన్న ఎవరైతే ఉన్నారో చాలా సపోర్ట్ చేసినాడు, అండ్ వాటర్ కానీ ఫుడ్ కానీ అన్నీ ఈజీ ఉన్నాయి ఇక్కడ. సో ఇంకో కొద్ది అడ్వెంచరస్ ప్లేస్కి వెళ్దాం ముందు ముందు. ఇంకా అని చెప్పేసి టెంపుల్ ఇన్ఛార్జ్ అని చెప్పినా కదా, తను ఇక్కడే ఉంటాడు. టెంపుల్ మెయింటెనెన్స్ అండ్ టెంపుల్లో ఇంకా అన్ని పనులు ఈయన చూసుకుంటాడు అనమాట, టెంపుల్ మెయింటెనెన్స్ మొత్తం. సో 3 days నుంచి నాకు మంచి సపోర్ట్ ఇచ్చినాడు. ఫస్ట్ అయితే నా వెహికల్ అక్కడ పెట్టుకుని ఉండే, ఇంకా తిని ఇక్కడ ఉంటాడని చెప్పేసి వెహికల్ అయితే ఇక్కడ తెచ్చుకున్నా. సో డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కలిసి చేస్తాము. చాయ్ కానీ టీ కానీ తను నాకు ఆఫర్ చేయడము, నేను తనకి ఇవ్వడము. నేను ఒకసారి ఉప్మా చేసిన, తను ఒకసారి ఇంట్లో ఏమన్నాడు ఇక్కడ తిన్నాము, ఫుడ్ కూడా కలిసి తిన్నాము. చాలా 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 సపోర్ట్ ఇచ్చినావు ఇంకా నువ్వు ఫస్ట్ అడిగింటివి ఒక్కరిని ఎట్లా పోతావు ఎంత దూరం అని చెప్పేసి చూసినావు. ఎక్కడ పోయినా సరే ఇట్లా నాకు ఊరలతోనే మంచిగా పరిచయాలు, అంటే వాళ్ళతో ఉండడం ఇష్టం అనమాట. సో నీలానే ప్రతి ఊళ్ళో కూడా అందరు సపోర్ట్ ఇస్తారు. ఇంతకుముందు బైక్ మీద పోయేటోని, సో ఇప్పుడు దీనిలో పోదాం అనుకుంటున్నా. ఎంత మంచి సపోర్ట్ ఇచ్చినావో అట్లనే ప్రతి ఊళ్ళో కూడా నాకు మంచి మంచి సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు దొరకాలని నేనైతే కోరుకుంటున్నా. సో అది ఇంకా నాకు చాలా బిగ్ థ్యాంక్స్ చెప్తున్నా. అది ఆ రకంగా 3 days అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర స్పెండ్ చేసిన నేను. జస్ట్ క్యాజువల్గా చూద్దామని వచ్చిన ప్లేస్ చాలా బాగుంది కాబట్టి 3 days 2 days అనుకున్నా. బట్ ఈరోజు కొద్దిగా వర్క్ ఉండే ఇంటర్నెట్తో, మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తే ఇంటర్నెట్తో ప్రాబ్లం అవుతుంది, వర్క్ అయిపోతుందని చెప్పేసి ఆ పని చేసుకున్న తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ వేరే ప్లేస్లో సెర్చ్ చేసుకుంటా. సో అదనమాట. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలి తెలుసుగా, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేస్తే ఏంటంటే నాకు కొద్దిగా బెనిఫిట్ అవుతుంది, అంటే చాలామందికి రీచ్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఉంటుంది అట్లా అనమాట. సో జస్ట్ ఏంటంటే వీడియో చూస్తారు కదా, మీరు చూడకుండా షేర్ చేయండి. షేర్ చేస్తే వేరే వాళ్ళు చూస్తారు, వేరే వాళ్ళు చూసినప్పుడు దానిలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ రకంగా మనకు ఉపయోగపడుతుంది అనమాట, ఎంకరేజ్మెంట్ వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నోటిఫికేషన్లు అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు, వ్యూస్ ఏమో తక్కువ ఉంటున్నాయి, ఎందుకంటే నోటిఫికేషన్ అందరికి వస్తలేదు. సో దానికి కూడా నోటిఫికేషన్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. చలో మళ్ళీ నెక్స్ట్ ఇంకో లొకేషన్లో మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ బాయ్. ఈ పక్కనే బ్లూ కలర్ బిల్డింగ్ వాటర్ సప్లై బిల్డింగ్ అని చెప్పాను కదా, దానికి పర్మిషన్ తీసుకొని అయితే ట్యాంక్ పైకి ఎక్కిన, పైనుంచి వ్యూ ఇద్దామని. పైనుంచి దాన్ని కిందకి పైప్స్, చాలా పెద్ద పైప్స్ ఇవి. సో పెద్ద పెద్ద మోటార్స్తోని పైకి వాటర్ పంప్ చేస్తారు. సో పైనుంచి మళ్ళీ గ్రావిటీతోని సిటీలోకి వాటర్ పంప్ చేస్తారన్నమాట. వ్యూ అయితే చాలా సూపర్. చుట్టుపక్కల చూస్తే అసలు బిల్డింగ్స్ ఇట్లా ఏం లేవు కాబట్టి దూరం దూరం వరకు మనకి చూస్తే హైవేస్ అవి అన్నీ కనబడుతున్నాయి. ఇది టెంపుల్ వ్యూ, పై నుంచి మనం ఉన్నాం కదా టెంపుల్, ఆ టెంపుల్ దగ్గరికి వ్యూ. అండ్ సన్సెట్ కూడా సూపర్ ఇక్కడ. యాక్చువల్ అయితే సన్సెట్ చూద్దామనే పైకి వచ్చిన, ఈ వాటర్ ట్యాంక్ పైన ఎక్కేసి క్లియర్గా సన్సెట్ చూద్దామని వచ్చిన అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. మధ్యలో అయితే ఎటువంటి మనకి అబ్స్ట్రక్షన్ లేవు కాబట్టి చాలా మంచిగా సన్సెట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ.